జగన్మోహన్ రెడ్డి అయితే మొత్తం ఫ్యాక్షన్ ఎక్కువ ప్రోత్సహించిండు అనేది అయితే ముద్ర ఉంది. ఆల్రెడీ జైలుకు కూడా పోయిండు కదా, దాని గురించి మీరేమంటారు? ప్రత్యేకంగా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అవన్నీ ఆరోపణలు. దాని మీద ఎటువంటి ఇంకా వివరణ మనకి ఎవరు రాలేదు. మన రాష్ట్ర రాజకీయాల్లో ఇంతమంది ముఖ్యమంత్రులు తీసుకోండి, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకైనా సీఎం అయినాడు. ఎన్టీ రామారావు మకటోలేని మహారాజు, కారణజన్ముడు అని చెప్పారు. కల్వకుర్తిలో ఓటమి, చిత్తరంజన్ చేత చిత్తుగా ఓడిపోయినాడు. పొత్తు అనే వ్యక్తి పుట్టుకుంటే అలా వాడు ఇప్పుడు నాయకుడు కాలేడు. అంటే 2024 ఎన్నికల్లో పొత్తు వల్లనే గెలిచిరు కానీ ఒంటరిగా పోటీ చేస్తే టీడీపీ గెలవదు అనేది మీ అభిప్రాయమా? 100% వాస్తవం అండి. 2019లో పవన్ కళ్యాణ్ గాజువాక భీములో పోటీ చేసినప్పుడు ఇది జరిగిందండి. 2 చోట్ల ఓటమి. 29 ఎలక్షన్లో మళ్ళీ విజృంభించి జగన్ అధికారం చేపట్టే అవకాశం ప్రజలకు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు 1 సంవత్సరం 2 సంవత్సరాలతో పూర్తి స్థాయిలో అర్థమైపోయింది. ఎందుకు ఓటేశారా బాబు? జగన్మోహన్ రెడ్డి అయితే మొత్తం ఫ్యాక్షన్ ఎక్కువ ప్రోత్సహించిండు అనేది అయితే ముద్ర ఉంది. ఆల్రెడీ జైలుకు కూడా పోయిండు కదా, దాని గురించి మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షన్ ద్వారా ఎలా జైలుకెళ్ళండి? అతని మీద ఈడీ అటాచ్మెంట్ కేసులు కొన్ని, అంటే అదనపు ఆదాయం మీద, అక్రమాస్తుల మీద అతని మీద ఈడీ అటాచ్మెంట్. అది కూడా ఏమండి, ఒకటండి, ఇక్కడ ప్రత్యేకంగా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అవన్నీ ఆరోపణలు. దాని మీద ఎటువంటి ఇంకా వివరణ మనకి ఎవరు రాలేదు. ఈడీ అటాచ్మెంట్ కేసు చేసింది నేను కాదనను, అవన్నీ ఆరోపణలు. నిరూపణ ఏడైనాయండి? చెప్పండి ఏదో నిరూపణ. అప్పుడు సోనియా గాంధీ, జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర్ ఉన్నందుకు జగన్మోహన్ రెడ్డి మంచోడే. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి మంచోడే. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత సోనియా గాంధీ సెంట్రల్ కేంద్ర ప్రభుత్వాన్ని విభజించినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు మంచోడు కాలేదండి. ఇవన్నీ రకరకాల ఇబ్బంది కలగజేయడం, అని జైలుకి వేయడం. సార్ జైలుకి వేసి ఒక్కటి గుర్తుపెట్టుకో, జైలుకి వచ్చిన తర్వాత మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మన రాష్ట్ర రాజకీయాల్లో ఇంతమంది ముఖ్యమంత్రులు తీసుకోండి, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకైనా సీఎం అయినాడు. ఎన్టీ రామారావు మకటోలేని మహారాజు, కారణజన్ముడు అని చెప్పారు. కల్వకుర్తిలో ఓటమి, చిత్తరంజన్ చేత చిత్తుగా ఓడిపోయినాడు. అటువంటి వ్యక్తిలో హరికృష్ణ పార్టీ పెడితే, అన్న టీడీపీ పార్టీ పెడితే విజయం సాధించడానికి చెప్పండి. ఒకటండి, ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఎంతవరకు పనిచేసిందంటే 67 సీట్లకే 2014 రాజశేఖర రెడ్డి బొమ్మ పనిచేసింది. అంటే జగన్మోహన్ రెడ్డి నిజంగా మీరు ఫ్యాక్షన్ రాజకీయాలు అయ్యి ఉంటే ప్రజల అతన్ని అక్కడ చేర్చుకోరండి. 100% అతను రిజెక్ట్ చేస్తారు. ఒక రాజకీయ పార్టీ, అది సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ పెట్టి మన తర్వాత అన్ని పార్టీలు ఒక విధంగా ఉండే ఒక జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా పోటీ చేసి ఒక రాజశేఖర రెడ్డి బొమ్మ ఏ స్థాయికి తీసుకొచ్చిందంటే 67 సీట్లకు తీసుకొచ్చిందండి రాజశేఖర రెడ్డి. 60 కొత్తగా ఏ అనుభవం లేదు, కేవలం అప్పటికి ఒక ఎంపీ మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు. కుతంత్రాలు, ఈ కుతంత్రాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కోవడం జరిగింది. 67 సీట్లతో సెకండ్ 2019లో 151 సీట్లు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మీరు రాష్ట్ర చిత్రం చంద్రబాబు ఎప్పుడైనా చంద్రబాబు ఒంటరిగా పొడి చేసి గెలిచిన దాఖలాలు ఉన్నాయండి. మీరు 1994లో ఎన్టీ రామారావు, 99లో బీజేపీ అలయన్స్, 2014లో బీజేపీ జనసేన టీడీపీ అలయన్స్. 2019లో ఏం చేసిందండి? ఒంటరిగా పోటీ చేస్తే నేను గెలవను, జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతో ప్రభంజనం కొనసాగడం జరిగిందండి. 45 ఏళ్ళు ఇండస్ట్రీ అంటాడు చంద్రబాబు నాయుడు. 45 ఇండస్ట్రీస్లో ఉన్నప్పుడు ఏదైనా ఒక రాజకీయ నాయకుడు స్వశక్తితో, స్వలాభంతో పైకి రావాలండి. ఎన్ని రోజుల నుండి పొత్తులు? నిజంగా మంచి చేస్తుంటే నువ్వు ఒంటరికి పోటీ. పొత్తు అనే వ్యక్తి పుట్టుకుంటే అలా వాడు ఇప్పుడు నాయకుడు కాలేడు. అంటే 2024 ఎన్నికల్లో పొత్తు వల్లనే గెలిచిరు కానీ ఒంటరిగా పోటీ చేస్తే టీడీపీ గెలవదు అనేది మీ అభిప్రాయమా? 100% వాస్తవం అండి. 2019లో పవన్ కళ్యాణ్ గాజువాక భీములో పోటీ చేసినప్పుడు ఇది జరిగిందండి. 2 చోట్ల ఓటమి. అధికారము చంద్రబాబు నాయుడుకు దక్కలేదు. అంటే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటే, గెలవాలనుకుంటే చంద్రబాబు నాయుడు అవసరం. పార్టీ అధికారంలో రావాలనుకుంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు అవసరం. వీరిద్దరు కలిసి బీజేపీ కావాల్సింది ఎంపీ సీట్లు. ఒకటండి, ఈరోజు బీజేపీ పార్టీ కూడా జగన్మోహన్ కింద ప్రాధాన్యత, చంద్రబాబుకి అంతే ప్రాధాన్యత. జగన్మోహన్ రెడ్డి మీ అమిత్ షా గుర్తుపెట్టుకోండి. అమిత్ షా చెప్పాడు ఒకటే, జగన్మోహన్ ఇస్ అ లాంగ్ లైఫ్ ఫ్రెండ్.
షార్ట్ ఫ్రెండ్ చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి ఒక మాట ఇస్తే ఆ మాట కట్టుబడి ఉంటాడండి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, వాజ్పేయి గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గోడ మీద పిల్లిలాగా వాజ్పేయి బీజేపీ గవర్నమెంట్ ముప్పు తిప్పలు పెట్టాడండి. కానీ జగన్మోహన్ రెడ్డి అలా చేయడండి. ఒకసారి మాట ఇస్తే ఆ మాట కట్టుబడి మీరు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎలక్షన్స్లో మీరు రాజ్యసభలో బిల్లు పెట్టే విషయంలో ప్రతి విషయంలో జగన్మోహన్ రెడ్డి బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చడం జరిగిందండి. అటువంటిప్పుడు నువ్వు ఒంటరిగా చంద్రబాబు రాజకీయ జీవితంలో ఎప్పుడూ గెలవలేడండి. అంటే మరి ఇప్పుడు 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలన మంచిగా లేదని చెప్పొచ్చా? ఎందుకంటే ఆ గణాంకాలే చెప్తున్నాయి, 151 సీట్ల నుంచి 11 పడిపోయిండు. ఇక్కడ దీనికి గల కారణం ఏందంటారు? ఒకటి విషయం నేను సంక్షిప్తం చెప్తానండి. జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి గురించి నేను స్పష్టంగా కూడా 2 విషయాలు చెప్తానండి. చెప్పండి. చంద్రబాబు నాయుడు ఇలా కోరుకుంటాడంటే కరువు రావాలి, ప్రజలు పూర్తి వ్యక్తిగత రావాలి, అప్పుడే నాకు ఓట్లు వస్తాయి. రాజశేఖర వ్యక్తిత్వం ఎలా ఉంటుంది తెలుసా అండి? మీకు గుర్తుపెట్టుకోండి, నేను ఏం చేస్తున్నాను కాదు, నా ప్రజలు బాగుండాలి, పేదవాడు బాగుండాలి, పేదవాడి యొక్క ముద్దలో రాజశేఖర ప్రతిబింబాలని ఆశించాడండి రాజశేఖర రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి కూడా సంక్షేమ పథకాల నుంచి ఏ రోజు ఆశించలేదండి. ఎన్ని సంక్షేమ పథకాలండి ఈరోజు శ్రీ చైతన్యనారాయణ అని సంస్థలకు వాళ్ళతోని కుమ్ముకై ఎన్ని కోట్ల ఫీజులు వసూలు చేస్తున్నాయి. చంద్రబాబు సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి శ్రీ చైతన్యనారాయణ ధీటుగా విద్యా సంస్థలు పెట్టి పిల్లలకు ఉన్నతమైన విద్య కల్పించడం జరిగిందండి. వాలంటీర్ పెట్టిండండి, ఇంటింటికి వచ్చి పింఛన్లు ఇచ్చిండండి, ఆరోగ్యశ్రీ ఇచ్చిందండి. అయితే ఈ యొక్క జరిగిన వాస్తవం ఏంటంటే, వాస్తవం ఏం జరిగిందంటే ఇక్కడ 151 అదే చెప్తున్నారు. వాస్తవం ఏం జరిగిందంటే ఇక్కడ ఇవన్నీ సంక్షేమ పథకాలు ఇంటికి తీసుకొచ్చి ఇవ్వడం వల్ల కార్యకర్తలు పూర్తిగా డిగాల్వ్ అయ్యారు. కార్యకర్తల వైఫల్యం అనొచ్చు. కార్యకర్తలు ఏం చేస్తారు అసలు? ఇప్పుడు ఒక ఊర్లో ఉండండి, ఆ ఊర్లో ఒక వైసీపీ సంబంధించిన ఒక లీడర్ ఉన్నాడు. ఆ లీడర్ వచ్చేసి ఇంకా వానికి ఏం పని ఉంటుందండి? ఓ సంక్షేమ పథకం డైరెక్ట్ ఇంటికి తీసుకొచ్చినప్పుడు వాని యొక్క ప్రాముఖ్యత తగ్గిపోతుంది. అది కొంత లీడర్ యొక్క వైఫల్యము, నిరుత్సాహము వాళ్ళని పూర్తిగా ఇప్పుడు 4 వార్డు వాలంటీర్స్ తీసుకోవడం జరిగింది. తర్వాత ఒక కౌన్సిలర్ వాళ్ళకి అప్పగించడం జరిగింది. ఇంకా మిగతా లీడర్కి ఏం పని ఉంటుంది అంటే కార్యకర్తల్లో కొంత జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఏమైతే కింది స్థాయి యొక్క కార్యకర్తలను కూడా దగ్గర తీసుకొని అక్కడ చేర్చుకుని వాళ్ళకు అంతో ఇంత న్యాయం చేసిన వ్యక్తులు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్థాయిలో ఆ విషయంలో కొంత ఫీల్ వైఫల్యం వల్లనే ఈ ముగ్గురు కూటమి బీజేపీ కానీ జనసేన కానీ మళ్ళా టీడీ పార్టీ కలయిక వల్ల కొంత పెద్ద శాతమే 1-2% దాదాపు 40-50 సీట్లు ఆ స్థాయిలో ఓడిపోవడం జరిగింది. సరే ఒకటండి గుర్తుపెట్టుకోండి, ఏదో ఆశించి ఏదో లబ్ధి కోసము ఏదో సంక్షేమ పథకాలు వస్తే నాకు ఓట్లు వస్తే కాదు జగన్మోహన్ రెడ్డి గారు. పేదవాడు బాగుండాలి, పేదవాడి యొక్క గుండెల్లో చిరస్థాయిగా రారాజుగా మిగిలాలనేది జగన్మోహన్ రెడ్డి ఆకాంక్ష. అయితే కొంతమంది అనేది ఏంటంటే జగన్ తన వైఫల్యం కంటే కూడా తన చుట్టుపక్కల ఉన్న లీడర్లు మాట్లాడేటటువంటి మాటల వల్లనే తమ ఓటమికి కారణం అనేసి కొంతమంది. అంటే ఇప్పుడు చిన్న ఉదాహరణ అంబటి రాంబాబు, రోజా, పేర్నా, ఒకటండి ఇటువంటి వాళ్ళు అనవసరమైనటువంటి మాటలు మాట్లాడతారు అనేసి ఒక అపవాదం అయితే ఉంది. దీనిపైన మీ స్పందన? అంటే వాస్తవంగా ఇక్కడ ఒక జరిగింది ఏంటంటే, మీరు సామాన్యంగా ఏ పార్టీ అయినా సరే పరస్పర విభేదాలు ఉంటాయి, వాక్యాలు ఏర్పడుతుంటాయి. సరే కొన్ని విషయంలో అనుకున్న దానికంటే ఎక్కువగా పదజాలను వాడడం పార్టీకి అంతో ఇంత కొంత నష్టం జరిగి ఉండొచ్చు కారణలేదు. కానీ ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. పైన రాజశేఖర రెడ్డి గారు ఆజ్ఞాపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆచరించాలి. ఏదో లబ్ధి కోసం అంది జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తక్కువ అండి? అన్నీ ఉన్నాయి, పుష్కలంగా ఉన్నాయి. పవర్ ప్లాంట్స్ ఉన్నాయి, సాక్షి ఉంది, సాక్షి మీడియా ఉంది, సాక్షి పేపర్ ఉంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ వైపులో ఆలోచించడం ఇప్పుడు పాలిటిక్స్ వచ్చే అవసరం లేదండి. కూర్చున్న తరగని ఆస్తి ప్రజలకు సేవ చేయాలి. ప్రజల నాన్నగారి యొక్క ఆశయాలు ముందు భవిష్యత్తులో ఇంకా 100 సంవత్సరాలైనా రాజశేఖర్ ఫోటో నా యొక్క పక్కన ఉండాలి. అంటే ఈరోజు ఒకటండి, మీరు బాగా తీసుకోండి, సంక్షేమ పథకాలు తీసుకోవాలి అందరూ ఈరోజు ఏడుస్తున్నారండి. ఓకే, అయితే మరి రేపు 29 ఎలక్షన్లో మళ్ళీ విజృంభించి జగన్ అధికారం చేపట్టే ప్రజలకు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు 1 సంవత్సరం 2 సంవత్సరాలతో పూర్తి స్థాయిలో అర్థమైపోయింది.
మ్హూ. ఎందుకు ఓటేసారా బాబు, వాళ్ళ యొక్క వేదన అంతా ఇంత కాదు. అసలు నన్ను అడిగితే 2029లో 150 సీట్లు కాదు, 150 నుంచి 160 సీట్లు వచ్చిన మన ఆచరణ. ఓకే, ఇప్పుడు పెట్టినా జగన్ గెలిచే అవకాశం ఉందా? 100% జగన్మోహన్ రెడ్డి ఓకే, ఇస్ అ లీడర్. వాళ్ళ గురించి చెప్తురా? బల్ల గురించి చెప్తానండి. నేను 100% ఒకటే చెప్తానండి, 2021లో వీరుగా ఇంకా 5 కలిసి వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి విజయం తథ్యం అండి. రైట్, మళ్ళీ మనం ఇంటర్వ్యూ తీసుకోవచ్చు. ఉం. అయితే ఇప్పుడు మన వైఎస్ఆర్ గురించి తీసుకున్నట్లయితే ఉం. తన యొక్క గెలుపుకు అంటే రెండోసారి కూడా గెలిచిండు. అవునండి. అంటే గెలవడానికి ముఖ్య కారణం తను ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఏది బాగా ఉపయోగపడ్డాయి ప్రజలకు? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకటి కాంగ్రెస్లో అధిష్టానం చాలా ఇంపార్టెంట్ అండి. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఏం చేస్తుందంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, కోట్ల బజార్స్ కంటే కోట్ల బజార్ సామాన్ ఇంకో తయారు చేసి పెడతాండి. ఇక్కడ ఏమైనా ఎక్కువ తక్కువ మాట మనం తీసుకునే వస్తుంది. కానీ రాజశేఖర రెడ్డి పాలన అలా జరగలేదండి. ప్రాంతీయ పార్టీలో ఒక ప్రాంతీయ పార్టీ ఏ విధంగా నడిపాడో ఒక అధిష్టానం కాంగ్రెస్ పార్టీలో ప్రాంతీయ పార్టీగా నడిపిన ఒక ఏకైక వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. చాలా మంది అనేది వన్ మ్యాన్ ఆర్మీ ఇక్కడ. అంతే. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయన మీరు బాగా ఆలోచించండి, కనసన్నల్లోనే నడిచేది మీరు అనేసి బాగా అనేది. ఆలోచించండి. రాజశేఖర్ పెట్టే సంక్షేమ పథకాలు అప్పుడు కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఉంది, మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆ రోజు ఆ స్కీమ్స్ ఇంకో స్టేట్లో ఇంప్లిమెంట్ చేయలేదు. అది ఒక రాజశేఖర రెడ్డికి మీరు బాగా ఫస్ట్ చూడండి, రాజశేఖర రెడ్డి మొట్టమొదటి ఉచిత విద్యుత్, రుణాల మాఫీ, 108, 108 అద్భుతం. ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం, ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రతి ఇంటికి ఒక సంక్షేమం అందించిన గొప్ప నేత అండి. అందుకే ఆయన మహానేతగా మారండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు 2009లో రాజశేఖర రెడ్డి మీకు స్పష్టంగా చెప్పడం జరిగింది, 2009లో గెలుపు అది నాది, ఓటమి కూడా నేనే బాధ్యత వహిస్తాను అని చెప్పారండి. మీరు కాంగ్రెస్ రాష్ట్ర చరిత్ర తీసుకోండి, ఎవరైనా చెప్పారండి అలా? ఉండదు. రాజశేఖర రెడ్డి గారు ఈరోజు ఢిల్లీలో ఫ్లైట్ ఎక్కితే అక్కడ సెంట్రల్ మినిస్టర్ వెయిటింగ్ రాజశేఖర రెడ్డి కోసం. సంక్షేమ పథకాల కోసం డబ్బులు మరీ బల్ల గుత్తి తీసుకొచ్చుకుంటున్నాండి. ఆరోగ్యశ్రీకి ఎంత ఫండ్ కావాలి, జలయజ్ఞానికి ఎంత ఫండ్ కావాలి, ప్రతి విషయంలో అధిష్టానం మీద తన ముద్ర వేయించుకున్నాడు. 2009లో రాజశేఖర రెడ్డి గారు ప్రచారంలో కూడా చెప్పండి, రాజశేఖర రెడ్డి గారు ఓటేమి అయినా విజయవాడ నాది, పూర్తిగా బాధ్యత వహిస్తాను. ఎవరండి కాంగ్రెస్లో దమ్మున్న లీడర్ నేను ఈ విధంగా కరుణని చెప్పి చూపించండి నాకు. ఈ పనికిరాని హనుమంతరావు కానీ డిఎస్ కానీ వీళ్ళని చూసి మన ఓట్లు వస్తాయండి? వాళ్ళ ఓటు వాళ్ళకి నవ్వండి. కాంగ్రెస్ పార్టీ వల్ల హనుమంతరావు లాభం, డిఎస్ వల్ల కానీ రాజశేఖర రెడ్డి వల్ల కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందింది. కాంగ్రెస్ పార్టీ వల్ల రాజశేఖర రెడ్డి ఎప్పుడు లబ్ధి పొందలేదండి. అసలు 1999లో ఒక ప్రాంతీయ పార్టీ ఒక జాతీయ పార్టీని జవసత్వ లేకుండా చేస్తే రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఊపిరి పోసారండి.